పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ గాల్లో దీపంలా కనిపిస్తోంది. భారత క్షిపణుల రాకను పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పసిగట్టలేకపోయాయంటే ఆ దేశ గగనతలం రక్షణ వ్యవస్థలోని డొల్లతనం కనిపిస్తోంది. పైగా చైనా తయారీ ఆయుధ వ్యవస్థలపైనే దాయాది పూర్తిగా ఆధారపడినట్టుగా కూడా స్పష్టమవుతోంది. పాకిస్తాన్ పై ప్రళయ భీకరంగా భారత వైమానిక బలగాలు దాడి చేస్తుంటే ఆ దేశ రక్షణ వ్యవస్థ చేష్టలుడిగి చూసింది. దీంతో అసలు పాక్ గగనతలానికి రక్షణ ఉందా, ఉంటే ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని పాక్ మోహరించిందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించామని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొనే సత్తా తమకుందని ఇన్నాళ్లు భీరాలు పోయింది పాకిస్తాన్. ఇలా దాయాది దేశం చేసిన భీష్మ ప్రతిజ్ఞలన్నీ కేవలం మేకపోతు గాంభీర్యమని బుధవారం నాటి భారత దాడితో తేలిపోయింది. అరగంటలోపు 2 డజన్లకు పైగా క్షిపణులతో భారత్ విరుచుకుపడుతూ ఉంటే వాటిని పాక్ గగనతల వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. 3 ఏళ్ల క్రితం అత్యాధునిక బ్రహ్మోస్ కు సంబంధించి డమ్మీ క్షిపణి పొరపాటున పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకెళ్లినప్పుడు కూడా పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దాన్ని కూల్చలేకపోయాయి. అటుగా మన క్షిపణి వేలిన విషయాన్ని మొదట స్వయంగా భారతే ప్రకటించింది. ఇప్పుడు లాహోర్, సియోల్కోట్లోనూ ఇదే వైఫల్యం పునరావృతమైంది. 2019లో కూడా భారత వైమానిక దాడులు జరిపి బాలాకోట్లోని ముష్కరుల స్థావరాలను నేలమట్టం చేసింది. ఆ రోజు సైతం భారత గగనదళ సంచారాన్ని పాక్ గగనతల వ్యవస్థలు ఏమాత్రం కనిపెట్టలేకపోయాయి. శతఘ్నులు, యుద్ధ విమానాలు మొదలు జలాంతర్గాముల దాకా చాలా రకాల ఆయుధాలపై పాకిస్తాన్ చైనా మీదనే ఆధారపడుతోంది. గగనతల రక్షణ వ్యవస్థల్ని సైతం చైనా నుంచే కొనుగోలు చేసింది. అయితే పాకిస్తాన్ మోహరించిన HQ-9P, HQ-16 గగనతల రక్షణ వ్యవస్థల్ని భారత్ నాశనం చేసింది. ముఖ్యంగా లాహోర్, సియాల్కోట్లలో మోహరించిన HQ-9P ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. చైనా తన కోసం తయారు చేసుకున్న HQ-9 రకం వ్యవస్థను పాకిస్తాన్ కోసం కాస్త మార్పులు చేర్పులు చేసి ఆ దేశానికి అమ్మేసింది. రష్యా తయారు చేసిన S-300 మిసైల్ వ్యవస్థను చైనా తయారీ HQ-9 క్షిపణి వ్యవస్థ పోలి ఉంటుంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్పై భారత క్షిపణులు విరుచుకుపడుతున్న పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ఏమాత్రం పసిగట్టలేకపోయాయి. ఇది పూర్తిగా ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వైఫల్యాన్ని అద్దం పడుతోంది. ఇక పాకిస్తాన్ కొనుగోలు చేసిన చైనా తయారీ రక్షణ వ్యవస్థలు తరచూ మొరాయిస్తుండడం, రిపేర్లమయం కావడం దాయాది దేశానికి పెద్ద సమస్యగా తయారైంది. పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థలకు భారీగా నిధుల్ని కేటాయించలేకపోవడము ఇందుకు ప్రధాన కారణం. ఉన్న ఆయుధాలతోనే ఎలాగోలా పాక్ సాయుధ బలగాలు నెట్టుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పేదరికం, ద్రవ్యోల్బణం, అప్పులతో కుదేలైన పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు కొత్త వ్యవస్థను కొనే ఆర్థిక దమ్ము లేదు. ఇవన్నీ కలిసి ఇప్పుడు దాని గగనతల రక్షణ వ్యవస్థను మరింత నిర్వీర్యం చేస్తున్నాయని యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.